ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం వృషభరాశి వారి గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో పాటుగా ఈ సమయంలో వృషభరాశి వారికి ఏ ఇద్దరికిలాడి స్త్రీల ఏడుపు మీ మీద పడింది అనే అంశాలను తెలుసుకుందాం. అలాగే వారు మీ కుటుంబం పైన ఎటువంటి ప్రభావాన్ని చూపబోతున్నారు, అలాగే మీరు ఈ సమయంలో వారి నుంచి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను మరిన్ని మంచి వీడియోలను మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. వృషభ రాశి టారస్ జ్యోతిష్యంలో రెండవ రాశిగా పరిగణించబడుతుంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అందువల్ల వృషభ రాశి వారికి సహజంగానే అందం, సౌకర్యం, ఆనందం, కళాత్మకత పట్ల ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. ఈ రాశివారికి స్థిరత్వం, సహనం, పట్టుదల ముఖ్య లక్షణాలు. వారు ఏ పని చేసినా నెమ్మదిగా కాని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దానిని మార్చటం చాలా అరుదు. ఈ రాశివారు తమ జీవితంలో భద్రతను, స్థిరమైన ఆదాయాన్ని ఎంతో ప్రాముఖ్యంగా భావిస్తారు. ఇప్పటివరకు వృషభరాశివారు ఎలా ఉన్నారంటే, వారు సాధారణంగా కష్టపడే స్వభావం కలవారు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా తట్టుకుని ముందుకు సాగుతారు. అయితే కొన్నిసార్లు వారి మొండితనం వాళ్లకు సమస్యలు తెచ్చింది. ఒక విషయం మీద పట్టుబట్టి ఉండటం వల్ల సంబంధాలలో చిన్న కొడవలు రావచ్చు. అలాగే మార్పులను స్వీకరించడంలో కొంత వెనుకంజ వేస్తారు. ఈ కారణంగా కొన్ని అవకాశాలను కోల్పోయే అవకాశమూ ఉంటుంది. అయినప్పటికీ వారి క్రమశిక్షణ మరియు సహనం వల్ల వారు తిరిగి నిలబడగలుగుతారు. వృషభరాశివారి వ్యక్తిత్వంలో ముఖ్యమైన అంశం వారి నమ్మకం. ఒకసారి ఎవరికైనా నమ్మకం పెడితే వారిపై పూర్తిగా ఆధారపడతారు. కాని అదే నమ్మకం దెబ్బతింటే చాలా బాధపడతారు. ఈ కారణంగా వారు కొన్నిసార్లు భావోద్వేగపరులవుతారు. ప్రేమలో కూడా వారు చాలా నిబద్ధతతో ఉంటారు. తమ కుటుంబం, స్నేహితుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాని వారు కూడా అదే స్థాయి ప్రేమ, గౌరవం కోరుకుంటారు. ఆర్థికంగా వృషభరాశివారు సాధారణంగా స్థిరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. వారు డబ్బు సంపాదించడంలో తెలివిగా వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వారికి అలవాటు. కాని కొన్నిసార్లు సౌకర్యాల మీద ఎక్కువ ఖర్చు పెట్టే స్వభావం ఉంటుంది. మంచి ఆహారం, మంచి వస్త్రాలు, అందమైన జీవితమంటే వీరికి చాలా ఇష్టం. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇకపై వృషభరాశివారు ఎలా ఉండాలో చూస్తే, ముందుగా వారు మార్పులను అంగీకరించడం నేర్చుకోవాలి. ప్రపంచం వేగంగా మారుతోంది కాబట్టి కొత్త అవకాశాలను స్వీకరించడం అవసరం. మొండితనాన్ని కొంచెం తగ్గించి ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించడం మంచిది. ఇది వారి సంబంధాలను మెరుగుపరుస్తుంది. అలాగే భావోద్వేగాలను నియంత్రించుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా స్పందించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. వృషభరాశివారు తమ ప్రతిభను గుర్తించి దానిని ఉపయోగించుకోవాలి. కళలు, సంగీతం, వ్యాపారం వంటి రంగాలలో వారు మంచి ప్రగతి సాధించగలరు. తమలో ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకురావాలి. అలాగే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. సాధారణంగా ఈ రాశివారికి శరీర బరువు పెరగడం, అలసట వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి నియమిత వ్యాయామం మరియు సమతుల్య ఆహారం చాలా అవసరం. సంబంధాల విషయానికి వస్తే వారు ఓపికగా ఉండాలి. తమ భావాలను సూటిగా చెప్పడం నేర్చుకోవాలి. ఇతరుల మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సంబంధాలు మరింత బలపడతాయి. అలాగే కోపాన్ని తగ్గించుకోవడం కూడా చాలా అవసరం. కోపంలో తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు తప్పుగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా వృషభరాశివారు తమ మనస్సుకు ప్రశాంతత ఇవ్వడానికి ధ్యానం, ప్రార్థన చేయడం మంచిది. ఇది వారికి మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. అలాగే శుక్రగ్రహానికి సంబంధించిన పూజలు చేయడం, శుక్రవారం ఉపవాసం పాటించడం కూడా వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మొత్తం మీద వృషభరాశివారు బలమైన వ్యక్తిత్వం కలవారు. వారు తమ కష్టపడి పనిచేసే స్వభావంతో జీవితంలో మంచి స్థాయికి చేరగలరు. కొంచెం మార్పులు, సర్దుబాట్లు చేసుకుంటే వారి జీవితం ఇంకా మెరుగుపడుతుంది. స్థిరత్వం, సహనం, ప్రేమ అనే 3 లక్షణాలను సమతుల్యం చేస్తే వారు భవిష్యత్తులో మరింత విజయాలను సాధించగలరు.
వృషభరాశివారి జీవితంలో త్వరలో కొన్ని ఊహించని సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మార్పులు మొదట్లో కొంత అయోమయంగా అనిపించినా వాటి వెనక దాగి ఉన్న ప్రయోజనాలు చాలా పెద్దవిగా ఉండే అవకాశముంది. సాధారణంగా స్థిరత్వాన్ని ఇష్టపడే వృషభరాశివారికి ఇలాంటి ఆకస్మిక పరిణామాలు కొంచెం అసౌకర్యంగా అనిపిస్తాయి. కాని ఈ సమయం వారికి ఒక కొత్త దిశను చూపించగలదు. జీవితంలో ఒకే విధంగా సాగుతున్న పద్ధతిని మార్చి కొత్త అవకాశాలను స్వీకరించడానికి ఇది సరైన సమయం. ప్రత్యేకంగా వృత్తి మరియు వ్యాపార రంగాలలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించవచ్చు. ఇప్పటివరకు మీరు కష్టపడి చేసిన పనికి గుర్తింపు అకస్మాత్తుగా రావచ్చు. ఒక కొత్త ఉద్యోగ అవకాశం లేదా ఉన్న ఉద్యోగంలోనే పదోన్నతి రావడం వంటి సంఘటనలు జరగవచ్చు. కొందరికి విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. అయితే ఈ మార్పులు త్వరగా జరిగే అవకాశముండటంతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించడం అవసరం. తొందరపాటు నిర్ణయాలు కొన్నిసార్లు ఇబ్బందులకు దారితీస్తాయి. ఆర్థికపరంగా కూడా కొన్ని ఊహించని పరిణామాలు కనిపించవచ్చు. కొందరికి అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశముంది. ఇది పాత పెట్టుబడుల నుండి రావచ్చు లేదా ఎక్కడో నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. అయితే అదే సమయంలో అనుకోని ఖర్చులు కూడా ఎదురవచ్చు. కాబట్టి డబ్బును జాగ్రత్తగా నిర్వహించడం చాలా ముఖ్యం. ఈ సమయంలో మీరు చేసే ఆర్థిక నిర్ణయాలు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. సంబంధాల విషయానికొస్తే కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు. పాత స్నేహితులు లేదా దూరమైన వ్యక్తులు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. అలాగే కొందరికి కొత్త పరిచయాలు ఏర్పడి అవి భవిష్యత్తులో ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. అయితే కొన్ని సంబంధాలలో చిన్న అపార్థాలు కూడా రావచ్చు. కాబట్టి మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ మాటలు ఇతరులను ప్రభావితం చేసే విధంగా ఉండాలి. కుటుంబపరంగా కూడా కొన్ని అనుకోని మార్పులు జరగవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరగడం లేదా కొత్త సభ్యుడు చేరడం వంటి ఆనందకర సంఘటనలు ఉండవచ్చు. అదే సమయంలో కొంత బాధ్యతలు కూడా పెరగవచ్చు. ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా మీరు కుటుంబంలో మరింత గౌరవాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ సమయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. అనుకోని అలసట, చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. అయితే ఇవి పెద్దగా భయపడాల్సినవి కావు. సరైన విశ్రాంతి, సంతులిత ఆహారం, వ్యాయామం ద్వారా వీటిని సులభంగా నియంత్రించవచ్చు. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవడం చాలా అవసరం. మానసికంగా కూడా కొన్ని మార్పులు కనిపించవచ్చు. మీరు ఇప్పటివరకు ఆలోచించని విషయాల గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు. మీ జీవిత లక్ష్యాలు, ప్రాధాన్యతలు మారే అవకాశం ఉంది. ఇది మీకు ఒక కొత్త దృష్టికోణాన్ని ఇస్తుంది. ఈ మార్పులను సానుకూలంగా స్వీకరిస్తే మీరు వ్యక్తిగతంగా మరింత అభివృద్ధి చెందగలుగుతారు. ఆధ్యాత్మికంగా ఈ సమయం మీకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. మీరు దేవుడిపై విశ్వాసం పెంచుకోవచ్చు. ధ్యానం లేదా ప్రార్థన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇది మీ మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. అలాగే మీలోని నెగటివ్ ఆలోచనలను తగ్గించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. మొత్తం మీద వృషభరాశివారి జీవితంలో రాబోయే ఈ ఊహించని సంఘటనలు మొదట్లో కొంత భయాన్ని కలిగించినా అవి మీకు కొత్త అవకాశాలను తీసుకువస్తాయి. ఈ మార్పులను ధైర్యంగా ఎదుర్కొని సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే మీరు జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. ప్రతి సంఘటన ఒక పాఠం నేర్పుతుంది అని గుర్తుంచుకొని దానిని మీ అభివృద్ధికి ఉపయోగించుకోవడం ముఖ్యం. వృషభరాశివారికి ఈ సమయంలో జీవితంలో జరుగుతున్న మార్పులు చాలా ముఖ్యమైనవి. మీరు మెల్లగా కానీ స్థిరంగా ఎదుగుతూ ఉండటం చాలామందికి స్పష్టంగా కనిపిస్తోంది. మీ కష్టానికి ఫలితాలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే ఇదే ఎదుగుదల కొందరిలో అసూయను కూడా కలిగిస్తోంది. ముఖ్యంగా ఇద్దరు స్త్రీలు మీ జీవితంలో ఊహించని విధంగా ప్రవర్తిస్తూ మీ విజయాన్ని చూసి అంతర్గతంగా అసహనం చెందుతూ ఉండే అవకాశం ఉంది. బయటకు వారు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్టు, మీకు తోడుగా ఉన్నట్టు కనిపించినా వారి మనసులో మాత్రం వేరే భావాలు నడుస్తూ ఉండవచ్చు. ఈ ఇద్దరు స్త్రీల ప్రవర్తనను మీరు గమనిస్తే కొన్ని సంకేతాలు కనిపించవచ్చు. మొదటగా, మీరు మంచి వార్తలు చెప్పినప్పుడు వారు నిజమైన ఆనందంతో స్పందించకపోవచ్చు. మాటల్లో శుభాకాంక్షలు చెప్పినా వారి ముఖంలో ఆ ఆనందం కనిపించకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీ విజయాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం కూడా చేస్తారు. ఇది పెద్ద విషయం కాదు, ఇంకా చాలా ఉంది ముందుకు అనే విధంగా మీ ఆనందాన్ని తగ్గించేలా మాట్లాడవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న సంకేతాలే అయినా ఇవి వారి అంతర్గత అసూయను తెలియజేస్తాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఇద్దరు స్త్రీలు మిమ్మల్ని నమ్మించే విధంగా చాలా దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తారు.
మీ వ్యక్తిగత విషయాలు, మీ ప్లాన్లు, మీ బలహీనతలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీరు వారిని నిజమైన స్నేహితులుగా భావించి మీ మనసులోని విషయాలు చెప్పే అవకాశముంది. కాని వారు ఆ సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశమూ ఉంది. కొన్నిసార్లు మీ గురించి ఇతరులకు తప్పుగా చెప్పడం, మీపై అపార్థాలు కలిగించడం వంటి చర్యలు తీసుకోవచ్చు. ఇంకా ఒక విధంగా వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశముంది, మీ నిర్ణయాలను ప్రభావితం చేయడం ద్వారా. మీరు ఒక మంచి అవకాశం పొందినప్పుడు అది మీకు సరైనది కాదని చెప్పి మిమ్మల్ని వెనక్కి తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. ఇది రిస్క్ ఎక్కువ, ఇది నీకు సూట్ కాదు అని చెప్పి మీరు ఎదగకుండా అడ్డుకోవచ్చు. మీరు వారి మాటలు నమ్మితే మీరు కోల్పోయే అవకాశాలు చాలా విలువైనవిగా ఉండవచ్చు. అందుకే ఈ సమయంలో మీ నిర్ణయాలను మీరు స్వయంగా ఆలోచించి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఇద్దరు స్త్రీలు మీ ముందే కాకుండా మీ వెనక కూడా కొన్ని చర్యలు తీసుకునే అవకాశముంది. మీ గురించి చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసి చెప్పడం, మీపై నమ్మకం తగ్గించేలా ఇతరులను ప్రభావితం చేయడం వంటి పనులు చేయవచ్చు. ఇది మీకు తెలియకపోయినా మీ చుట్టూ వాతావరణాన్ని మార్చే అవకాశముంది. కాబట్టి ఎవరి మాటల్ని వెంటనే నమ్మకుండా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవడం అవసరం. మీ ఎదుగుదల చూసి వారు అంతర్గతంగా బాధపడటం కూడా ఒక ముఖ్యమైన అంశం. మీరు ముందుకు వెళ్తుంటే వారు అదే స్థాయిలో ఉండిపోవడం వల్ల ఒక రకమైన అసహనం కలుగుతుంది. ఈ భావన వాళ్ల ప్రవర్తనలో ప్రతిబింబిస్తుంది. కొన్నిసార్లు వారు మీతో దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు, మరికొన్నిసార్లు అతి దగ్గరగా వచ్చి మీ మీద ప్రభావం చూపాలని చూస్తారు. ఈ రెండూ కూడా ఒకే భావన నుంచి వస్తాయి, అసూయ. ఇలాంటి పరిస్థితుల్లో వృషభరాశివారు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొదటగా మీరు ఎవరిమీదైనా అంధవిశ్వాసం పెట్టకూడదు. నమ్మకం అవసరమే కాని అది జాగ్రత్తతో ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం తగ్గించాలి. ముఖ్యంగా మీ భవిష్యత్ ప్లాన్లు, ఆర్థిక విషయాలు, వ్యక్తిగత బలహీనతలు వంటి విషయాలు కొంత గోప్యంగా ఉంచడం మంచిది. రెండవది, మీ అంతరంగ స్వరం అంటే ఇంట్యూషన్ మీద నమ్మకం పెట్టుకోవాలి. ఎవరి ప్రవర్తనలోనైనా ఏదైనా తేడా అనిపిస్తే దానిని నిర్లక్ష్యం చేయకండి. మీ మనసు మీకిచ్చే సంకేతాలను గమనించండి. చాలా సందర్భాల్లో మనం ముందుగానే అర్థం చేసుకుంటాం, కానీ పట్టించుకోము. ఈసారి అలాంటి పొరపాటు చేయకండి. మూడవది, మీ ఎదుగుదలపై మాత్రమే దృష్టి పెట్టండి. ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాలపై ఎక్కువగా ఆలోచించకండి. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి ముందుకు సాగితే ఎలాంటి ప్రతికూల శక్తులు మీపై ప్రభావం చూపలేవు. మీ విజయమే వారికి సమాధానమవుతుంది. చివరిగా, సానుకూల వ్యక్తులతో సమయం గడపడం చాలా అవసరం. మీకు నిజంగా మంచి కోరుకునేవారు ఎవరో గుర్తించండి. అలాంటి వ్యక్తులతో మీ సంబంధాలను బలపరచండి. వారు మీకు సరైన మార్గదర్శకత్వం ఇస్తారు, మీకు మద్దతుగా నిలుస్తారు. మొత్తం మీద ఈ ఇద్దరు స్త్రీల ప్రవర్తన మీకొక పరీక్షలా ఉంటుంది. మీరు ఎంత జాగ్రత్తగా, తెలివిగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటారో అది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అసూయ, మోసం వంటి ప్రతికూల అంశాలు మీ ఎదుగుదలను ఆపలేవు, మీరు మీమీద నమ్మకముంచి ముందుకు సాగితే. వృషభ రాశివారికి ఆర్థిక స్థిరత్వం చాలా ముఖ్యమైన అంశం. సహజంగానే ఈ రాశివారు డబ్బు సంపాదించడంలో కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. అలాగే భద్రత కోసం పొదుపు చేయాలనే ఆలోచన కూడా ఉంటుంది. కాని ఇటీవల కాలంలో పరిస్థితులు కొంత మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. సంపాదన ఉన్నప్పటికీ ఖర్చులు పెరగడం లేదా అనుకోని అవసరాలు రావడం వల్ల డబ్బు నిల్వ ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే, ఇప్పుడే డబ్బు దాచుకోవడం ప్రారంభించకపోతే రాబోయే రోజుల్లో కొంత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇటీవల మీరు సంపాదిస్తున్న డబ్బు మీ అవసరాలకు సరిపోతున్నట్టే అనిపించినా భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారుతాయో ముందుగానే అంచనా వేయడం కష్టం. అనుకోని ఖర్చులు, ఆరోగ్యానికి సంబంధించినవి, కుటుంబ బాధ్యతలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎప్పుడైనా రావచ్చు. అలాంటి సమయంలో పొదుపు లేకపోతే అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత కష్టతరం చేస్తుంది. కాబట్టి ఇప్పటినుంచే చిన్న చిన్న మొత్తాలనైనా క్రమంగా సేవ్ చేయడం చాలా అవసరం. వృషభ రాశివారికి ఒక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, వారు సౌకర్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. మంచి ఆహారం, మంచి దుస్తులు, విలాసవంతమైన వస్తువులు ఇవి వారికి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది తప్పు కాదు, కాని
ఈ అలవాటు కొన్నిసార్లు అధిక ఖర్చులకు దారితీస్తుంది. ఇది కూడా కావాలి, ఇది లేకపోతే సరిపోదు అనే భావనతో అవసరం లేని ఖర్చులు పెరుగుతాయి. అందుకే ఖర్చు చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి, ఇది నిజంగా అవసరమా లేక కేవలం కోరికేనా? ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సమయంలో మీకు కొన్ని కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. ఇది అదనపు పని, చిన్న వ్యాపారం లేదా పెట్టుబడుల రూపంలో ఉండవచ్చు. ఈ అవకాశాలను సరిగా ఉపయోగించుకుంటే మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటల్ని అంధంగా నమ్మకుండా పూర్తి సమాచారం సేకరించి నిర్ణయం తీసుకోవాలి. త్వరగా డబ్బు రెట్టింపవుతుందని చెప్పే స్కీమ్స్ నుండి దూరంగా ఉండడం మంచిది. ఆర్థికంగా మీరు తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలలో మొదటిది బడ్జెట్ తయారు చేయడం. ప్రతి నెలా మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు అన్నది స్పష్టంగా తెలుసుకోవాలి. ఇలా చేస్తే ఎక్కడ అన్నెసెసరీ ఖర్చులు జరుగుతున్నాయో అర్థమవుతుంది. రెండవది, ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పరచుకోవడం. కనీసం 3 నుండి 6 నెలల ఖర్చులకు సరిపడే డబ్బు విడిగా ఉంచడం చాలా అవసరం. ఇది మీకు భవిష్యత్తులో ఒక రక్షణగా ఉంటుంది. మూడవది, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేకుండా లోన్స్ తీసుకోవడం, క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగించడం వంటి అలవాట్లు తగ్గించాలి. అప్పులు తక్కువగా ఉంటే మీ ఆర్థిక స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. నాల్గవది, పెట్టుబడులు విభజించడం. మీ డబ్బును ఒకే చోట పెట్టకుండా వేర్వీరు మార్గాలలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఇది రిస్కును తగ్గిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం, ఆర్థిక నిర్ణయాల్లో భావోద్వేగాలకు లోను కాకూడదు. కొన్నిసార్లు మనం ఆనందంలో ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చు చేస్తాము, లేదా బాధలో ఉన్నప్పుడు కూడా షాపింగ్ చేయడం ద్వారా మనసును తేలిక చేసుకోవాలని ప్రయత్నిస్తాము. ఈ అలవాట్లు దీర్ఘకాలంలో నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ప్రతి ఖర్చు ఒక నిర్ణయంగా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాలపై స్పష్టత ఉండటం కూడా చాలా ముఖ్యం. మీ ఆదాయం, ఖర్చులు, లక్ష్యాలు ఆల్ గురించి ఓపెన్గా మాట్లాడితే అందరూ కలిసి మంచి ప్లానింగ్ చేయగలుగుతారు. ఇది అనవసర అపార్థాలను కూడా తగ్గిస్తుంది. మొత్తం మీద వృషభరాశివారు ఈ సమయంలో డబ్బు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. సంపాదన ఉన్నప్పటికీ పొదుపు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. చిన్న చిన్న మార్పులు, ఖర్చులను నియంత్రించడం, క్రమంగా సేవ్ చేయడం, తెలివిగా పెట్టుబడులు పెట్టడం, ఇవి మీ ఆర్థిక భవిష్యత్తును పూర్తిగా మార్చగలవు. ఇప్పుడే మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే సంవత్సరాల్లో మీకు స్థిరత్వం మరియు భద్రతను అందిస్తాయి. వృషభ రాశివారికి కుటుంబమంటే ఎంతో ముఖ్యమైనది. ఈ రాశివారు సహజంగానే స్థిరత్వాన్ని, ప్రేమను, భద్రతను కోరుకుంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే స్వభావం వీరికి ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం ఎంత కష్టమైనా పడతారు. వారి అవసరాలను ముందుగా చూసుకుంటారు. ఈ కారణంగా కుటుంబంలో వీరికి గౌరవం, బాధ్యత రెండూ ఎక్కువగా ఉంటాయి. కాని కొన్నిసార్లు అదే బాధ్యతలు ఒత్తిడిగా మారి మానసికంగా అలసటను కూడా కలిగించవచ్చు. ఇటీవల కాలంలో వృషభరాశివారి కుటుంబ జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులు కనిపించవచ్చు. బయట పనుల ఒత్తిడి, ఆర్థిక ఆలోచనలు, వ్యక్తిగత లక్ష్యాలు కలిసి కుటుంబంతో గడిపే సమయాన్ని తగ్గించవచ్చు. ఇది కొన్నిసార్లు కుటుంబ సభ్యులకు అసంతృప్తిని కలిగిస్తుంది. మీరు మాతో గడపడం తగ్గించారు అనే భావన వారికి రావచ్చు. కాబట్టి ఈ సమయంలో పని మరియు కుటుంబం మధ్య సమతుల్యత చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు చెప్పిన ఆ 2 కిలాడీ స్త్రీల ప్రభావం గురించి చూస్తే, వారి ప్రవర్తన మీ కుటుంబ జీవితంపై కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. మొదటగా వారు మీ వ్యక్తిగత విషయాలను తెలుసుకుని వాటిని వక్రీకరించి మీ కుటుంబ సభ్యుల ముందు చెప్పే ప్రయత్నం చేయవచ్చు. ఉదాహరణకు, మీరు చెప్పిన చిన్న విషయాన్ని పెద్దదిగా చూపించి మీపై అపార్థాలు కలిగించేలా మాట్లాడవచ్చు. ఇది కుటుంబంలో అనవసర అనుమానాలను సృష్టించే అవకాశం ఉంది. మరొక విధంగా వారు ప్రభావం చూపేది మీ మీద మీ కుటుంబ సభ్యుల నమ్మకాన్ని తగ్గించే ప్రయత్నం. మీరు బయట ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలను వేరే విధంగా చెప్పి మీపై అనుమానం కలిగించేలా చేయవచ్చు. ఇది ముఖ్యంగా దాంపత్య జీవితంలో కొంత ఉద్రిక్తతను తీసుకురావచ్చు. చిన్న విషయాలే పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ 2 స్త్రీలు మీ సమయాన్ని, మీ దృష్టిని దారి మళ్లించే అవకాశం ఉంది. మీరు వారితో ఎక్కువగా మాట్లాడటం, వారి సమస్యలు వినడం, వారికి సహాయం చేయడం, అల్లవల్ల మీ కుటుంబానికి మీరిచ్చే సమయం తగ్గవచ్చు. ఇది మీ కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. వారు మీరు మమ్మల్ని కంటే ఇతరులకు ప్రాధాన్యమిస్తున్నారు అనే భావనతో బాధపడవచ్చు.
అలాగే వారు మీ నిర్ణయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలను వారు మార్గనిర్దేశం చేసేలా ప్రయత్నించవచ్చు. ఇది కొన్నిసార్లు మీ కుటుంబానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు వారి మాటలు నమ్మి నిర్ణయాలు తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపం కలిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వృషభరాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి. మొదటగా, కుటుంబ విషయాలను బయట వ్యక్తులతో ఎక్కువగా పంచుకోవడం తగ్గించాలి. ప్రతి విషయం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ సమస్యలు, మీ వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచడం మంచిది. ఇది అనవసర జోక్యాన్ని తగ్గిస్తుంది. రెండవది, మీ కుటుంబ సభ్యులతో ఓపెన్గా మాట్లాడడం. ఎవరో చెప్పిన మాటలపై వెంటనే స్పందించకుండా నిజమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మీ భార్య, భర్త లేదా కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడితే అపార్థాలు తగ్గిపోతాయి, నమ్మకం పెరుగుతుంది. మూడవది, మీ సమయాన్ని సరిగ్గా నిర్వహించడం. బయట సంబంధాలు ఎంత ఉన్నా కుటుంబానికి సమయం కేటాయించడం తప్పనిసరి. వారితో గడిపే సమయం మీ బంధాన్ని బలపరుస్తుంది. చిన్న చిన్న విషయాలు, కలిసి భోజనం చేయడం, మాట్లాడుకోవడం, బయటకు వెళ్లడం ఇవి చాలా ప్రభావం చూపుతాయి. నాలుగవది, ఎవరి ప్రవర్తనలోనైనా తేడా కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆ ఇద్దరు స్త్రీలు నిజంగా మీకు మేలు కోరుకుంటున్నారా లేక వారి ప్రయోజనం కోసం మీను ఉపయోగించుకుంటున్నారా అనే విషయం గమనించాలి. అవసరమైతే కొంత దూరం పాటించడం మంచిది. చివరిగా, మీ కుటుంబమే మీకు అసలు బలం అని గుర్తుంచుకోండి. బయట ఎవ్వరు వచ్చినా, ఎవ్వరు వెళ్ళినా చివరకు మీకు తోడుగా నిలిచేది మీ కుటుంబమే. కాబట్టి వారి నమ్మకాన్ని కాపాడుకోవడం, వారి ప్రేమను గౌరవించడం చాలా ముఖ్యమైనది. మొత్తం మీద ఈ సమయంలో వృషభరాశివారు కుటుంబ జీవితంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. బయట వ్యక్తుల ప్రభావం వల్ల చిన్న చిన్న సమస్యలు రావచ్చు. కాని మీరు సరిగ్గా స్పందిస్తే మీ కుటుంబాన్ని మరింత బలంగా నిలబెట్టుకోవచ్చు. ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం ఈ మూడూ ఉంటే ఎలాంటి పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొనగలుగుతారు. వృషభరాశివారు సాధారణంగా శాంతి, స్థిరత్వం, ఆనందం కోరుకునే స్వభావం కలిగి ఉంటారు. కాని కొన్నిసార్లు బయటి వ్యక్తుల ప్రభావం, ప్రత్యేకంగా అసూయ, దురుద్దేశంతో ప్రవర్తించేవారు మనసుకు కలతను కలిగించవచ్చు. మీరు చెప్పిన ఆ ఇద్దరు కిలాడీ స్త్రీలలాంటి వారి ప్రభావం తగ్గించుకోవడానికి ఆధ్యాత్మికంగా మనసును బలపర్చుకోవడం, సానుకూల శక్తిని పెంచుకోవడం ఉపయోగపడుతుంది. ఇక్కడ చెప్పే దేవతారాధన, పరిహారాలు అన్నీ కూడా మీలో ధైర్యం, స్పష్టత, ప్రశాంతత పెంచడానికి. ఇవి ఎవర్నైనా హాని చేయడానికి కాదు, మీ రక్షణ కోసం మాత్రమే అని గుర్తుంచుకోండి. మొదటగా, వృషభరాశికి అధిపతి శుక్రుడు కావడంతో శుక్రగ్రహానికి సంబంధించిన ఆరాధన చాలా శ్రేయస్కరం. ప్రతి శుక్రవారం ఉదయం స్నానం చేసి తెల్లని లేదా లేత రంగు దుస్తులు ధరించి లక్ష్మీదేవిని పూజించడం మంచిది. లక్ష్మీ అష్టోత్తరం లేదా శ్రీసూక్తం చదవడం ద్వారా మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. దీపం వెలిగించి పాలు లేదా పంచదార నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం, మనశ్శాంతి లభిస్తాయి. ఇక దుర్గాదేవి ఆరాధన కూడా చాలా ప్రభావవంతమైనది. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించడానికి దుర్గామాత పూజ చేయడం ఉత్తమం. మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో దుర్గాదేవి ఆలయానికి వెళ్లి కుంకుమార్చన చెయ్యండి. దుర్గా స్తోత్రం లేదా దేవీ ఖడ్గమాల చదవడం ద్వారా మీలో ధైర్యం పెరుగుతుంది. ఇది మీపై వచ్చే దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. మరొక ముఖ్యమైన ఆరాధన హనుమాన్ స్వామి పూజ. హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం ద్వారా భయం, అనుమానం, మానసిక ఒత్తిడి తగ్గిపోతాయి. ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్లి బెల్లం లేదా వడలు నైవేద్యంగా సమర్పించడం మంచిది. ఇది మీకు రక్షణ భావనను ఇస్తుంది మరియు ఇతరుల నెగటివ్ ప్రభావం తగ్గిస్తుంది. ఇప్పుడు కొన్ని సాధారణ పరిహారాల గురించి చూడ్డాం. మొదటగా, ఉదయం ఇంటిని శుభ్రంగా ఉంచడం. ఇంట్లో శుభ్రత ఉంటే సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం గోమయం లేదా ఉప్పు కలిపిన నీటితో ఇంటిని తుడవడం వల్ల నెగటివ్ ఎనర్జీ తగ్గుతుందని నమ్మకం. అలాగే ఇంట్లో దీపం వెలిగించడం, అగరబత్తీ వేయడం వల్ల ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. రెండవది, నజర్ దోషం నివారణ కోసం చిన్న పరిహారం. ఒక నిమ్మకాయ తీసుకుని దానిని మీ చుట్టూ 3 సార్లు తిప్పి బయట పారేయండి. ఇది మీపై ఉన్న నెగటివ్ ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని చాలామంది విశ్వసిస్తారు. అలాగే శనివారం రోజున ఒక ముద్ద ఉప్పును చేతిలో తీసుకుని దానిని కూడా బయట పారేయడం ద్వారా మానసిక భారాన్ని తగ్గించుకోవచ్చు.
మూడవది దానం చేయడం. అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున మహిళలకు పాలు, బట్టలు లేదా ఆహారం దానం చేయడం మంచిది. ఇది మీ జీవితంలో మంచి ఫలితాలను తీసుకువస్తుంది. నాల్గవది ధ్యానం మరియు జపం. ప్రతిరోజూ కనీసం 10-15 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చెయ్యండి. ఓం శాంతి 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 వంటి మంత్రాలను జపించడం ద్వారా మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీకు స్పష్టమైన ఆలోచనలను ఇస్తుంది మరియు ఎవరి ప్రభావానికి లోను కాకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఐదవది తులసి మొక్కను పూజించడం. ఇంట్లో తులసి మొక్క ఉంటే ప్రతిరోజూ దానికి నీళ్లు పోసి దీపం వెలిగించండి. తులసి పూజ ద్వారా ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది, అనవసర సమస్యలు తగ్గుతాయి. ఇక ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, పరిహారాలు మాత్రమే కాకుండా మీ ప్రవర్తన కూడా మారాలి. మీరు ఎవరిమీద నమ్మకం పెట్టుకుంటున్నారు, ఎవరితో సమయం గడుపుతున్నారు అనే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇద్దరు కిలాడీ స్త్రీల ప్రభావం తగ్గించుకోవాలంటే మీరు మీ బౌండరీలను స్పష్టంగా ఉంచాలి. అవసరమైతే కొంత దూరం పాటించాలి. మొత్తం మీద ఈ దేవతారాధన మరియు పరిహారాలు మీకు ఒక ఆధ్యాత్మిక రక్షణలా పనిచేస్తాయి. ఇవి మీలో ధైర్యం, స్పష్టత, ప్రశాంతత పెంచుతాయి. మీరు మీ మనస్సును బలపరుచుకుని సానుకూలంగా ముందుకు సాగితే ఎలాంటి నెగటివ్ ప్రభావాలు మీను ఆపలేవు. వృషభరాశివారు సహజంగా బలమైనవారు. కేవలం ఆ బలాన్ని సరైన దిశలో ఉపయోగించాలి. చూశారు కదండి, వృషభరాశి వారి గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు వివరంగా తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.